సీమాంధ్రకు సంబంధించిన నాయకులు. ఎందుకంటే పరిణామాలు ఉన్నాయి కాబట్టి. మనం రాష్ట్రాలుగా విడిపోయిన ప్రజలుగా కలిసి ఉండాలనేది. కానీ పరోక్షంగా తెలంగాణ పైన పట్టు సాధించాలని, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచి అంటే వాళ్ళ మనసులో లేకపోతే ఏమనాలో దాన్నిగా అంటే ఈ ప్రయత్నాలు ఎట్లా వీటిని మనం అర్థం చేసుకోవాలి? అంటే అస్తిత్వం మీద దాడి అనేది అయితే కంటిన్యూ అయితేనే ఉన్నది. గతంలో ఏమో సమైక్య రాష్ట్రంలో భాగంగా ఈ తెలంగాణ చరిత్రను, తెలంగాణ సంస్కృతిని మలినం చేయడానికి, కనబడకుండా ఇవన్నీ చేయడానికి ప్రయత్నాలు అయితే, కుట్రలు అయితే జరిగినాయి. బట్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కొంత వాటికి తెరబడింది. ఇప్పుడు ఎప్పుడైతే కేసీఆర్ గారు ఎన్నికల్లో ఓడిపోయారో మళ్ళీ ఒకసారి తెలంగాణ వ్యతిరేక శక్తులు ఇక్కడ అధికారాన్ని కైవసం చేసుకున్న తర్వాత ఇక రేవంత్ రెడ్డి గారి గురించి డైరెక్ట్గా చెప్పాలనుకుంటే ఆయన భౌతికంగానేమో కాంగ్రెస్లో ఉంటాడు, మానసికంగానో చంద్రబాబు నాయుడికి అడుగులకు మడుగులొత్తే వైఖరి. కాబట్టి ఇక ఆ రెండు పెద్ద తేడా ఏం లేదు. తెలంగాణ కాంగ్రెస్ అయినా, ఆంధ్ర తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఈ రెండు ఒకటే ఇక్కడ సంబంధించినంత వరకు. సరే వాళ్ళు ఆలోచించాలి, ఇది మనకు వ్యతిరేకంగా పుట్టిన పార్టీ ఇది, కానీ వాళ్ళకి ఎక్కడ మింగుడు పడదంటే వాళ్ళు క్యాండిడేట్లను కూడా పెట్టకుండా మనల్ని సపోర్ట్ చేశారు కదా, మనల్ని గెలిపించారు కదా, ఇవాళ మనం సీట్లో కూర్చున్నామంటే ఆ తెలుగుదేశం భిక్షే అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి కూడా. అందుకే ఆ కృతజ్ఞతా భావంతో ఉన్నతమైన స్థానాలన్నింటిలో కూడా అడ్వైజరీ పొజిషన్స్ ఇట్లాంటివన్నీ కూడా గూగుల్ నిన్న చెప్తుంది ఎంతమంది ఆంధ్ర అధికారులు ఇక్కడ అడ్వైజర్స్గా ఉన్నతమైన స్థానాలు అలంకరించిందంటే అది మన ముందర పెడుతుంది పేర్లతో సహా చిట్టా అంతా. ఆదిత్యనాథ్ దాస్తో సహా ఎంతమంది ఉన్నారు అనేది లిస్ట్ వస్తుంది. అంటే ఇదైతే కుట్ర అయితే కంటిన్యూ అవుతున్నది ఈ 2 ఏళ్ళ నుంచి కూడా. ఇంకా దాదాపుగా చంద్రబాబు నాయుడే పరోక్షంగా ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. పేరుకు మాత్రమే ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలన, బట్ ఇక్కడ ఆయన మాటకు వ్యతిరేకత లేదు. ఆయన అనుకున్నది అనుకున్నట్టుగా అమలు చేస్తూ ఉన్నాడు. అది నీళ్ళ విషయం కావచ్చు, ఇతరత్ర కావచ్చు. మళ్ళీ సాంస్కృతిక దాడి కూడా ఆ చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే. ఆయన పక్కనే కూర్చున్నాడు. ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు, ఇప్పుడు ఆయన అధ్యక్షుడే, మాజీ ఎమ్మెల్యే బక్కాని నరసింహులు, ఆయన ఇష్టం వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయనకు మరి ఏమనాలను ఆయన నోటికి ఎట్లా వచ్చిందో ఏమీ లేదని చెప్తారు ఆయన. ఆయనకి ఏం తెలుసు, ఆయన చదివింది 10వ తరగతి అయితే మౌనంగా ఉండాలి. అంటే నేను బయట పెట్టి ప్రపంచం ముందు పెట్టి తెలంగాణ ప్రజలను అవమానించండి ఆయన చాలా ఘోరంగా. సరే ఆయనకు అపరిపక్వత అనేది నేను అంటాను. అపరిపక్వతతోనే ఆయన ఇష్టం వచ్చినట్టుగా. అయితే అక్కడ ఆయన మెప్పు కోసమే కాదు, అది ఏంటంటే జోకుడు కార్యక్రమం అది. అందుకని ఆయన మాట్లాడే అవకాశం ఇచ్చిండు కాబట్టి ఆయన ఎంత అసలు అంటే బక్కాని నరసింహులకు ఏమన్నా అవగాహన ఉందో, చరిత్ర తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ తెలంగాణకు అనుకూలంగా తీర్మానం చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు. మరి ఓ కమిటీ కూడా వేశారు వాళ్ళు. ఓ కమిటీ వేసి 2007 ఆ ప్రాంతంలో ఆ కమిటీలో దేవేందర్ గౌడు, ఆయన తదనంతరం కడియం శ్రీహరి, వీళ్ళంతా ఆ కమిటీలో ఉన్నారు. 3 ఉత్తరాంధ్ర నుంచి, కోస్తాంధ్ర నుంచి, అదేవిధంగా రాయలసీమ నుంచి, మళ్ళీ తెలంగాణ నుంచి, వీళ్ళందరితో అశోక్ గజపతిరాజు గారు కూడా అందులో ఉంటుంది. వీళ్ళంతా కమిటీలో చర్చించి తెలంగాణకు అనుకూలంగా మనం వైఖరి తీసుకోవాలి. ఎన్నికలకు ఒక 8 నెలల ముందు విజయదశమి రోజు 2008 దసరా పండుగ రోజు మధ్యాహ్నం పూట అనౌన్స్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానం చేసింది. దాన్ని ఏం చేశారు, కడియం శ్రీహరికి ఆ లెటర్ ఇచ్చి అఫీషియల్గా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మేము ఇంతకుముందు వద్దని ఇచ్చాము, ఆ లెటర్ ప్లేస్లో ఈ లెటర్ పెట్టండి, తెలంగాణకు మేము సపోర్ట్గా ఉన్నాము అని చెప్పి. అంటే మరి బక్కా నరసింహులకు ఇవన్నీ తెలుసో తెలియదో, కానీ ఆయన మీరు అన్నట్టుగా సరే అతను ఒక దళితుడు, సరే ఎక్కువ దళితుడు అయితే మాత్రం తెలంగాణ అవమానించాలన్నా? ఒక తెలంగాణ ఉద్యమాన్ని ఇంతమంది ఇప్పుడు ఆయన మంది చనిపోయారు పిల్లలు. అంతకుముందే ఆయన 1994 నుంచి 99 వరకు ఎమ్మెల్యే. అంటే పూర్తిగా ఏం తెలియకుండా మాట్లాడినాను కూడా అనలేం మనం. తెలుసు ఉద్యమం ప్రారంభమైంది అప్పుడు, తెలిసి కూడా ఏంటంటే ఇట్లా అంటే చంద్రబాబు నాయుడు ఏమన్నా తన పట్ల ఇంకెక్కువ మమకారంతో ఉంటాడేమో. అంటే ఇది మొదటి నుంచి బానిస మనస్తత్వం అనేది తెలంగాణలో ఉంది. అది ఒక బక్కాని నరసింహులే కాదు, ఒక దళితుడే కాదు, అది రెడ్లు కావచ్చు, అది వెల్మాలు కావచ్చు, అది ఎవరన్నా కావచ్చు. ఇక ఆ పార్టీలో ఆయన ఒక చెండ శాసనుడు. ఆయన మాటకి ఎవరు ఎదురు చెప్పారు, ఆయనకు అగెనిస్ట్గా ఎవరు పోరు.
ఇక ఇవన్నీ ఎట్లయిపోయినాయంటే ఒకటి మన పెద్ద మనుషుల ఒప్పందంలో ఈ చెంచాగిరి చేయొద్దని ఏం చేశారంటే తెలంగాణకు ఒక ప్రత్యేకమైన పీసీసీ ఉండాలి. ఎందుకంటే వీళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు వేయాలి తప్ప ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కనుక పీసీసీ ఉంటే వాళ్ళే ఉంటారు దానికి అధ్యక్షులుగా. వీళ్ళకి టికెట్లు ఇయ్యరు. ఇక వీళ్ళు బానిసల్లాగా పడి దానికి ఉంటారు. కారణం అదే. పెద్ద మనుషుల ఒప్పందంలోనే ఆ క్లాజ్ పెట్టారు. ఒక కాంగ్రెస్ పార్టీ వరకు కాంగ్రెస్ పార్టీ వరకు ఆ క్లాజ్ పెట్టుకున్నారు. ఎందుకంటే అప్పుడు ఉన్నదే కాంగ్రెస్ పార్టీ, వేరే లేదు కదా. పెద్ద మనుషుల ఒప్పందంలో అది ప్రత్యేక పీసీసీ ఉండాలి తెలంగాణకు అని. కానీ అప్పుడు నీలం సంజీవరెడ్డి దాన్ని ఒప్పుకోక మళ్ళీ ఇంకో పీసీసీ ఎందుకు అని చెప్పి ఒకటే పీసీసీ పెట్టి ఇక ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. ఆంధ్ర వల్ల అడుగులకు మడుగులు అవుతడం, మళ్ళీ గట్టిగా మాట్లాడితే టికెట్ ఇయ్యరేమో. దీని ఎగ్జాంపుల్ కూడా ఉంది ఒకటి. ఏంటంటే ఇదే పక్కన నరసింహులు అసెంబ్లీలో ఉన్నప్పుడు 1997లో తెలంగాణ మీద ఒక చర్చ జరిగింది. ఆయన ఇప్పుడు అదే అసెంబ్లీలో ప్రణయ్ భాస్కర్ తెలంగాణ అన్నందుకు బక్కాన్ నరసింహులు ఉన్నాడు ఆ అసెంబ్లీలో, షాద్నగర్ నుంచి. అప్పుడే యనమల రామకృష్ణుడు, టీడీపీ పాలన, ఈయన అధికార పార్టీ సభ్యుడు. ప్రణయ్ భాస్కర్ అంతకుముందు స్ప్లిట్ అయినప్పుడు ఎన్టీ రామారావు వైపు ఉండే మినిస్టర్. అప్పుడు మొదటి 94లో ఏర్పడ్డ మంత్రివర్గంలో ఆయన మంత్రి. తర్వాత ఏమైంది, ఆయన ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత ఆయన రాలేదు టీడీపీలకు, అట్లాగే ఇండిపెండెంట్గా ఉన్నాడు. ఉన్నప్పుడు తెలంగాణ గురించి ఒక చర్చ పట్టుబట్టాడు ఆయన. యనమల రామకృష్ణ ఉండి తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతం అని చెప్పండి, తెలంగాణ అని చెప్పొద్దు అని. బహుశా బక్కాన్ నర్సులు 30 ఏళ్ళు వెనుక పోయి ఆ రోజు యనమల రామకృష్ణుడు చెప్పిన విషయం గుర్తున్నదేమో ఆయనకి. ఎందుకంటే తర్వాత టీడీపీ తీర్మానం చేసింది కానీ, తర్వాత తెలంగాణ వచ్చింది కానీ, ఆ తెలంగాణలో ఒక ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ అనేది ఇవాళ డిక్షనరీలో ఉన్న పదం కాదు. తెలంగాణ అనేది ఒక 28వ రాష్ట్రం ఈ దేశంలో. తెలంగాణ అనేది అన్నిట్లా అగ్రస్థానంలో దూసుకుపోయిన రాష్ట్రం ఇది. భారతదేశానికి ఒక తలమానికగా నిలిచిందనే సంగతి మరి ఆయన కోమాలో ఉన్నాడా ఈ 30 ఏళ్ళు, లేకుంటే ఎక్కడన్నా స్పృహ తప్పి పడిపోతే మళ్ళీ నీళ్ళు చల్లి లేపిన్లా ఏందో తెలియదు. కానీ చాలా బాధ కలిగింది ఆయన మాట మాట్లాడితే. ఒక ఎమ్మెల్యే అండి, తెలంగాణ బిడ్డ అయి ఉండి, పైగా బూరుల రామకృష్ణారావు పెద్ద నాయకుడు, వాళ్ళ అదే మండలం, ఫరూక్ నగర్ మండలం ఆయనది, అదే ఊరు. విషాదం అట్లా మాట్లాడడం. ఆయన చాలా మంది బాధపడ్డారు ఇట్లా మాట్లాడడం. ఇప్పుడు నేను ఆయన మాట్లాడినందుకు బాధపడలే. పక్కన చంద్రబాబు నాయుడు ఉండి దాని మీద వివరాన్ని ఇవ్వాలి, పట్టించుకోవాలి, ఆయనతో తప్పని చెప్పియాలి కదా. ఏమీ జరగదు. ఇప్పుడు మనకు తెలుగు భాష మాట్లాడే ప్రాంతమే అనుకుందాం, ఆంధ్ర తెలంగాణ రెండు. సీనియర్లల్లో చంద్రబాబు కంటే సీనియర్ ఎవరు అన్నారా? ఎవరున్నారు? ఆయన 4 సార్లు ముఖ్యమంత్రి, 2 సార్లు ప్రతిపక్ష నాయకుడు. మరి ఆయన పక్కన ఈయన మాట్లాడే ఆయన పక్కనే కూర్చొన్నాడు, చూస్తున్నాడు. ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన నివారించాలి, దాని మీద వివరణ ఇవ్వాలి. అంటే ఈయన మాట్లాడినందుకు నాకు కోపం రావట్లేదు. ఈయనను మాట్లాడనిచ్చి దాని మీద మళ్ళీ ఏమీ కామెంట్ చేయకుండా, అంటే ఇదేం అహంకారం ఇది? అంటే మళ్ళీ ఆయన ఏమన్నా కలపదలుచుకున్నాడా ఆంధ్ర తెలంగాణను? ఏ సెక్షన్ కింద విడగొట్టిందో ఆ సెక్షన్ కింద మళ్ళీ కలపొచ్చు కూడా. ఇప్పుడు ఆర్టికల్ 3 ఉంది కదా, ఒక ప్రాంతాన్ని ఇంకో ప్రాంతంతో కలపడానికైనా, ఒక ప్రాంతాన్ని ఒక రాష్ట్రాన్ని 2 రాష్ట్రాలుగా ప్రకటించడానికైనా, 2 రాష్ట్రాలను ఒక రాష్ట్రంగా చేయడానికైనా గదే సెక్షన్. వేరే ఏమో బీజేపీలోకి తెలంగాణ పట్ల అవగాహన లేదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడిన మాటలే ఉన్నాయి కదా. మరి వాళ్ళకి ఏం దోచకనే సెకండ్ క్యాపిటల్, లేకుంటే ఇది ఒక కేంద్రపాలిత ప్రాంతం అని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, తెలంగాణ నాగం చేద్దామని. అయితే నేనేమంటున్నా అంటే, సరే ఇలా బక్క నరసింహులు మాట్లాడా, చంద్రబాబు నాయుడు వారించలేదా అనేది పక్కకు పెడితే, తెలంగాణ ప్రజలు సోయి తప్పున్నారు. ఆ సోయి తెచ్చుకోవాల్సిన అవసరం అవుతున్నది. సోయి అంటే ఒక మాట, మీరు ఈ విషయంలో నేను మీతో విభజిస్తున్నాను. నేను తెలంగాణ ప్రజలు సోయి తప్పించబడ్డారు, తప్పలేదు వాళ్ళు. అదే ఎట్లయితే ఉంది ఇప్పుడు, తప్పిన్లా నెట్ రిజల్ట్ ఏం చెప్పండి? రేవంత్ రెడ్డి 6 సీట్లో కూర్చున్నాడు. ఇప్పుడు ఎందుకంటున్నా అంటే, అసలు రేవంత్ రెడ్డి తెలంగాణ పౌరునిగా ఆయన ముఖ్యమంత్రి అవరాతలు అన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కాదని నేను అంటలేను. కానీ తెలంగాణ అనని వ్యక్తిని తెలంగాణ ముఖ్యమంత్రి చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్న వ్యక్తిని, తెలంగాణ వ్యతిరేక పార్టీలో ఉన్న వ్యక్తికి, ఏమాత్రం తెలంగాణ పట్ల గౌరవం లేని వ్యక్తికి ఇవాళ పట్టం కట్టారు. సరే, వాళ్ళు కాంగ్రెస్ని గెలిపించారు, కాంగ్రెస్ ఆయనను చూజ్ చేసుకున్నది, అది వేరు విషయం. కానీ అక్కడనే సోయి తప్పిల్ అనేది నా భావన. కేవలం
బక్క నరసింహ లేదో అనడానో, లేకపోతే చంద్రబాబు నాయుడు ఆదిత్యనాథ్ దాస్‌ను పెట్టిండనో, ఈ ఈ సీటునే ఆయన వాళ్ళకి అప్పజెప్పారు గదా! తెలంగాణ వ్యతిరేకులకు. ఎట్లా ఉంటది తెలంగాణ మీద ప్రేమ? కాబట్టి ఇంకో 2 ఏళ్ళు భరించాల్సిందే ఈ అవమానాలు, ఈ ఈ రెచ్చగొట్టే పదాలు. ఇంకా ఇంకా ఎక్కడి దాకా పోతారో మనకు తెలవదు. బట్ ఇదైతే కొనసాగుతది.